హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇలాగా నైటే చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్, బీన్స్, ఒక ఆనియన్, టొమాటో అన్నీ వాష్ కూడా చేసి పెట్టేసుకున్నాను యాక్చువల్గా బాక్స్లో. సో మార్నింగ్ తీసి ఇలా టకటకా చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం మేథీ లీవ్స్ అనమాట, మెంతి కూర లీవ్స్ అండ్ కొత్తిమీర లీవ్స్ కూడా బాగా చాప్ చేసేసుకున్నాను సన్నగా. వీటితో పాటు మీకు అర్థమైపోయే ఉంటుంది ఎందుకు అని, ఒక పక్క మీల్ మేకర్ కూడా నేను ఇలాగ బాయిల్ చేసుకుంటున్నాను చూడండి. ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్, ఇట్స్ ఫర్ పులావ్ అనమాట, వెజిటబుల్ పులావ్. ఫర్ లంచ్ బాక్సెస్కి నేను రెడీ చేయడానికి ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను నేను కుక్కర్లో, అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ అన్నీ చెక్క, లవంగాలు, ఇలైచి, మరాఠీ మొగ్గ అన్నీ యాడ్ చేసుకున్నాను. షాజీరా ఒక్కటి మర్చిపోయాను, అండ్ బే లీఫ్ కూడా మర్చిపోయానండి, బిర్యానీ లీఫ్. ఇది 2 వేసుకుంటే ఇంకా కొంచెం మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. బట్ మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటాం కదా, సో ఆ హరీలో నేను మర్చిపోయాను అనమాట యాడ్ చేయడం. బట్ నో వరీస్, మీరు గుర్తుపెట్టుకొని యాడ్ చేసుకోండి వెన్ యూ విల్ బీ ప్రిపేరింగ్. సో మేథీ లీవ్స్ ఇలా బాగా సన్నగా చాప్ చేసుకున్నా కూడా యాడ్ చేశాను. నేను కూడా వేరే ఒక ఆంటీ చెప్తూ ఉంటే ఇలా విని నేర్చుకున్నాను అనమాట. వెన్ షీ కుక్డ్ ఇట్ వాస్ వెరీ టేస్టీ. ఫ్రమ్ ద టైమ్ ఐఎమ్ ఆల్సో యాడింగ్, నా దగ్గర ఉన్నప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు అనమాట, ఇట్లా మేథీ లీవ్స్ పులావ్ చేసినప్పుడు నిజంగానే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ నేను ఇలా చాప్ చేసుకున్న టొమాటోస్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. సరిపోతుంది అన్నట్టు. సో మళ్ళీ ఇంకా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ మీల్ మేకర్ కూడా యాడ్ చేశాను. నా దగ్గర అయితే ఈ వెజీసే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా కావాలంటే క్యాలీఫ్లవర్, ఇంకా బీన్స్, కొన్ని ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ యూ కెన్ ఇంక్లూడ్ పొటాటో ఆల్సో. నా దగ్గర ఏమీ లేవు, ఇవి మాత్రమే ఉన్నాయి. వాట్ ఎవర్ ఐ యాడెడ్ అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం షాజీరా వేసుకుంటే కొంచెం స్పైసీగానే ఉంటుంది. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాము. ఇవన్నీ స్పైసెస్ అయితే అవసరం లేదు, కాకపోతే నేను జస్ట్ ఏమీ కర్రీ చేయడం లేదు దీంట్లోకి, నాట్ ఈవెన్ చట్నీ ఆల్సో. బట్ రైతాతో సర్వ్ చేద్దామని ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేశాను అనమాట. కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను దీనికి, అంతే. సో అదర్ దాన్ దట్ నథింగ్. ఇది కూడా స్కిప్ చేయొచ్చు అవసరం లేని వాళ్ళు. ఇంకా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే రైస్ మంచి టెక్స్చర్లో బాగా పొడి పొడిగా వస్తుంది అన్నట్టు అనమాట, సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు అనమాట. జనరల్గా కర్డ్ వేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టి వేసుకోవాలి, సో దట్ ఇట్ వోంట్ బ్రేక్ అనమాట. కాకపోతే హరీలు నేను అలానే వేసేసాను, స్టిర్ చేసేసాను అనమాట. ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ ఆల్సో. సో ఇలా ఈ మసాలాస్ అన్నీ వేగేలోపు పక్కన వాటర్ పెట్టుకున్నాను ఎసరికి అనమాట. మామూలు తెలిసింది కదా, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట యాడ్ చేసుకోవడానికి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ టోటలీ ఐఎమ్ టేకింగ్. మసాలాస్ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను. ఐ మీన్ ఇవి ప్రీ సోక్ చేసుకున్నాను, ఒక 10 మినిట్స్ అంతే, నాట్ మోర్ దాన్ దట్. రైస్ కొంచెం సోక్ అయిన తర్వాత ఇలాగా వెజిటేబుల్స్లో కొంచెం స్టిర్ చేసేసుకొని ఇలాగా బాయిల్డ్ వాటర్ వేసేసుకోవడమే అనమాట. దట్స్ ఇట్. మళ్ళీ కొంచెం సాల్ట్ లెవెల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత, తెలుసు కదండి ఇలాంటి రైసెస్ కానీ బగారా రైస్ కానీ చేసేటప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చేస్తే అవి సీ వాటర్ లాగా కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట. దెన్ ఇట్ మీన్స్ దట్ మనకి సాల్ట్ బరాబర్ ఉంది అన్నట్టు. నేను వేయించేటప్పుడు అయితే కొత్తిమీరని యాడ్ చేయలేదు, లాస్ట్లో ఇలాగ కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం మంచి ఫ్రెష్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అన్నట్టు.
సో ఐఎమ్ క్లోజింగ్ ద లిడ్ అనమాట. సో అంతే సింపుల్. ఇలాంటి టొమాటో రైస్, వెజిటేబుల్ రైసెస్ ఇలాంటివన్నీ మార్నింగ్ టైమ్స్ చాలా తొందరగా అయిపోతాయి. పిల్లలు కూడా బోర్ కొట్టకుండా బాగా తినేస్తారనమాట. లంచ్ బాక్సెస్ అయితే అలాగే ఇంటికి వెనక్కి రావన్నమాట ఇలాంటివి చేసినట్లయితే. సో ఐ ఫౌండ్ ఇట్ ఈజీ అనమాట. చూడండి రైస్ కూడా ఎంత బాగా పొడి పొడిగా అయిందో. చాలా బాగుంటుందండి. కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండ్ ఈవెన్ రైస్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుందన్నమాట తినడానికి మనకి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయన్నమాట రైస్. సో ఇలాగే మా ఆయనకైతే లంచ్ బాక్స్ కూడా ప్యారలల్గా ప్యాక్ చేశాను అలాంగ్ విత్ రైతా. ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ మొన్న ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. వీడియో కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. హమ్మస్ చనా, బాయిల్డ్ చనా అండ్ గ్రీన్ లీవ్స్తో మనం చేసుకున్నాం కదా, మింట్, కొరియాండర్ ఇవన్నీ యాడ్ చేసి అది అనమాట. నువ్వులు కూడా యాడ్ చేసాం మనకి రిచ్ ఇన్ కాల్షియం. సో అదైతే స్ప్రెడ్ చేసుకున్నాను. ఒక పక్క పిజ్జా సాస్ కొంచెం, ఇంకా ఏమంటారు మయో కొంచెం స్ప్రెడ్ చేసి బ్రెడ్కి జస్ట్ శాండ్విచ్ పెట్టించేస్తున్నాను అనమాట. ఇవాళ మాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ హమ్మస్ బ్రెడ్ స్ప్రెడ్ అనేది శాండ్విచెస్లోకి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండి. చిక్ పీస్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఈవెన్ సెసమే నువ్వులు ఉన్నాయి కదా, రిచ్ కాల్షియం. పిల్లలకి చాలా అంటే చాలా మంచిది అండ్ ఈజీ టు ప్రిపేర్ ఆల్సో. రెడీగా ఉంచుకోండి, ఈవెన్ ఇట్ మేక్స్ యువర్ జాబ్ వెరీ ఈజీ. అండ్ ఇలాగ శాండ్విచెస్ అయితే పెట్టించేసాను. ఒక శాండ్విచ్, ఒక 4 బనానా పీసెస్ అండ్ కొన్ని యాపిల్ పీసెస్ కట్ చేసి నేనైతే వీడికి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసాను అనమాట. ఈవెన్ మా వారికి అయితే సర్వ్ చేశాను, తినేశారు అలాంగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఇలా ఫ్రూట్స్ మ్యాక్సిమం మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి కుకింగ్ టైం కూడా చాలా కలిసి వస్తుంది. అండ్ ఈవెన్ ఇట్స్ వెరీ హెల్దీ ఆప్షన్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ బ్రేక్ఫాస్ట్. మనకి చాలా ఫైబర్ ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అలాంగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ డ్రై నట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఫుల్లింగ్గా కూడా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, ఈవెన్ యూ మే లైక్ ఇట్. డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ నాకు మంతేనా గారు చాలా మంచి ఇన్స్పిరేషన్. ఆయన చెప్తూ ఉంటాడు కదా, లేడీస్కి చాలా తక్కువ పనితో మనం సర్దేయచ్చు అనేసి. సో ఐ ఫాలో హిమ్. సో ఇలాగైతే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఆదిల్ని అయితే స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. So this is how I managed my morning hurry lunch and breakfast preparations అనమాట. సో ఇంకా మా వారైతే హాఫ్ శాండ్విచ్ తిన్నారు, ఇంకా మిగిలిన హాఫ్ శాండ్విచ్ అండ్ అలాంగ్ విత్ దిస్ సోక్డ్ ఓట్స్ అనమాట. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. నేను ఖాళీ ఓట్స్ మాత్రమే సోక్ చేస్తున్నాను ఈ డబ్బాలో, ఓన్లీ ఫర్ మీ అనమాట. వీళ్ళైతే అంత ఇష్టంగా తినరు ఓట్స్, నేను తింటాను అలాంగ్ విత్ దిస్ ఫ్రూట్స్ అనమాట. సో వాళ్ళు మిగిలిచ్చిన శాండ్విచ్ అలాంగ్ విత్ దిస్ సోక్డ్ ఓట్స్, ఓన్లీ ఒక్క స్పూన్ ఆఫ్ ఓట్స్ చాలండి మనకి. చాలా అయితే కూడా హెవీ అయిపోతుంది అండ్ ఈవెన్ వేస్ట్ కూడా అయిపోతుంది అనమాట. ఒక్క స్పూన్ ఆఫ్ ఓట్స్తో ఈ అన్ని రకాల ఫ్రూట్స్ నేను యాడ్ చేసుకొని, కొంచెం హనీ యాడ్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసేసాను అనమాట. కొంతమంది అనుకుంటారు కదా, ఈ శాండ్విచ్, ఈ ఫ్రూట్స్ తింటే ఏం పొట్ట నిండుతుంది, మళ్ళీ తొందరగా ఆకలిస్తుంది, సో నేను ఈ ఫుడ్తో మేనేజ్ చేయలేను నా బ్రేక్ఫాస్ట్ని అని అనుకుంటా అంటారు. కాకపోతే ఇదంతా మిత్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, రియలీ మీకు చాలా ఫుల్లింగ్గా ఉంటుంది. టిల్ ఆఫ్టర్నూన్ యూ వోంట్ ఫీల్ హంగ్రీ ఆల్సో. సో అదన్నమాట. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని అలాగ ఫినిష్ చేసిన తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ చాలా రోజులైంది వాటర్ ఇచ్చి అనేసి నా ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ ఇచ్చానమాట. నా దగ్గర కొన్ని ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. జీజీ ప్లాంట్ అండ్ ఈ స్పైడర్ ప్లాంట్ ఒకటి ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ పోయింది అనుకున్నాను, రబ్బర్ ప్లాంట్. కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అది ఇచ్చిన తర్వాత 2 టైమ్ ఒక్కసారి ఇచ్చాను అనుకుంటా. అండ్ సెకండ్ డోస్కి ఇచ్చేటప్పటికి చిన్న లీవ్స్ కనిపించాయి. ఇట్ గివ్స్ మీ మోటివేషన్. మళ్ళీ అప్పటి నుంచి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ దిస్ ఇస్ ద 3rd టైమ్ ఐఎమ్ గివింగ్. ఎవ్రీ వీక్ ఇస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగానే అనిపించింది నాకు. ఇప్పుడు వింటర్ కదా, కొంచెం ఏమంటారు సన్లైట్ ఎక్కువ వేడిగా ఉండదు కదా ఎన్వైరన్మెంట్. సో ప్లాంట్స్ అన్నీ కొంచెం డల్గా ఉన్నాయన్నమాట. సో బట్ సమ్హౌ ఈ చిన్న చిన్న మనీ ప్లాంట్స్, ఈజీ టు గ్రో ప్లాంట్స్ అనేవి నేను ఇండోర్ ప్లాంట్స్గా మెయింటైన్ చేస్తానన్నమాట. అండ్ ఇవి నా కొన్ని మొక్కలు బాల్కనీలో ఉండేవి. ఏవైతే కొన్ని ప్లాంట్స్ డల్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం సేపు నేను బయట పెడుతూ ఉంటానన్నమాట కొన్ని రోజులు ఇలాగా, టు మేక్ దెమ్ యాక్టివ్ అగైన్.
అండ్ ఇదైతే జేడ్ ప్లాంట్. ఈ మధ్య ఈ ఏమంటారు పాట్ని తీసుకున్నాను ఫ్రమ్ మీషో. రీప్లాంట్ చేశాను. సో లీవ్స్ అన్నీ కూడా షెడ్ అవుతున్నాయి అనమాట. అది అడ్జస్ట్ అవుతుంది ప్లాంట్ యాక్చువల్గా. సో మీన్వైల్ ఇది వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేటప్పుడు నాకు కూడా కొంచెం ఆకలిగా అనిపించింది. ఇంకా తినేసి వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు. సో ఐఎమ్ ఈటింగ్ దట్ పులావ్ వాట్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ ద మార్నింగ్ అనమాట. పులావ్ రైతా తో సర్దేశాను అనమాట ఈ వాటి లంచ్. చాలా అంటే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more content, stay tuned to my channel. See you then. Bye bye.